తెలంగాణ డీజీపీ ముందు మావోయిస్టులు లొంగిపోయారు. ఇప్పుడు మావోయిస్టులు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఇప్పుడు మేము పర్వతం ముందు లుంగి ప్రజా జనజీవనంలో కలిసి పనిచేయాలని మేము కోరుకుని ఇక్కడ సిలిండర్ కోసము వచ్చినాము. ఈ సిలిండర్ ప్రోగ్రాంలో పాల్గొన్న అందరు అధికారులు కానీ మీడియా కర్మి కానీ ఇక్కడ పాల్గొన్న వాళ్ళకందరకు మేము లాల్ సలాం. మేము ఇక్కడ వచ్చిన విషయం అంటే మేము ముఖ్యంగా ఇప్పుడు మారుతున్న పరిస్థితి అనుగుణంగా మేము అక్కడ ఉండి పని చేయడం మాకు కష్టము. దానివల్ల ఇంకా కొన్ని అనారోగ్య సమస్యలు, ఇంకా ఇక్కడ ప్రభుత్వం పిలుపునిస్తున్నది మీరు అక్కడ ఉండి పోరాడి సాధించేది ఏం లేదు అన్ని పరిస్థితి మారుతున్నాయి. ఈ పరిస్థితి మారుతున్న కాలంలో మీరు ఇక్కడ ప్రభుత్వం దగ్గర లుంగి ప్రజల్లో కలిసి పనిచేయాలని పిలుపు కూడా చూసినాము. అవన్నీ చూసి మేము ఇక్కడ సిలిండర్ కోసము వచ్చినాం. నేను వెస్ట్ బస్తారు డివిజన్ చసి ఇన్ఛార్జ్ దండకార్య అండ్ స్పెషల్ జనరల్ కమిటీ సభ్యుడు. ఒకవేళ ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా వస్తే మంచిదే. ఇప్పుడు పిఎల్జే బటాలియన్ కమాండర్గా ఉన్న దేవాలు కానీ, ఇంకా విద్యాలు, ఇంకా ఈ ఉద్దామ్ సింగ్ లాంటి ఉన్నారు కొంతమంది, వాళ్ళతో కొంత సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ పరిస్థితిలో అక్కడ పనిచేయడం కష్టము. మారుతున్న పరిస్థితుల్లో అక్కడ పనిచేయడం అంటే చాలా దాడులు పెరుగుతున్నాయి, రోజు చనిపోతున్నారు, అక్కడ క్యాంపులు కూడా ఎక్కువ వేస్తున్నారు. ఈ పరిస్థితిలో అక్కడ కష్టమే. అందుకే మేము కూడా ఇక్కడ సిలిండర్ చేసుకుంటూ ఇంకా మంచిగా బతకాలని మేము కోరుకుంటున్నాం. అట్లనే వస్తారా ఇంకా వాళ్ళు ఎట్లా అనేది వాళ్ళు కూడా ఇంకా అనుకొని ఏదైనా నిర్ణయించి వస్తే మంచిది అని మేము కోరుకుంటాం. రమేని కోరుకుంటాము. ఏంటే నేను చెప్పేది. ఇప్పుడు వాళ్ళ నీటు మొదట కోయిలో మాట్లాడతారు. కామ్రేడ్స్, నన్న దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ చర్చి చార్జ్ దండకరణి స్పెషల్ జనరల్ కమిటీ సదేశ్ నన్ను నేడు ಈಗ माओवादी पार्टी का मंजी लड़ाई की नहीं बेचारे चालते सी हेमंत मत बदले मत परिस्थिति अनुसार के नरगे परिस्थिति बदले मत आलिकेने ಈ ಪರಿಸ್ಥಿತಿ ಲಡಾಯಿಕಿನ ಮೋಹಕಂಡಿ ಇಲ್ಲೇ ಇದು ಪರಿಸ್ಥಿತಿ ಪೋಯಿಸ್ ಮಂಜಿ ಸಿಲಿಂಡರ್ ಆಸಿ ಜನತ ಸಂಗಿ ಖಾಲಿ ಜನತನ ಬೆದಗಂಡಿ ಸಮಸ್ಯೆತುನು ಪೋಯಿಸಿ ಕಾಮ್ಕಿನಿ ಕಾತಿಂಜಿ మా విశ్వాసంగా ఆత్మసమర్పణ కేమంతము వాళ్ళకనే ಈಗ మాకు ముఖ్య విషయ తిప్పాలు తస్కే लड़की ना अनु వాళ్ళకనే अलग अलग रकम వచ్చును बीमार सिगंडी मंता వాళ్ళకనే ఈ జగ దినాల అమల ఎన్కౌంటర్స్ ఘటన జరగన ఉగ్గినంత ఊడ్స్ మంజి మమ్మల్ని సర్కార్ ముందే మమ్మల్ని వాళ్ళకనే సిలిండర్ పాలసీ ఉందన్నది ಒಂದು
ఆ పాలసీ सरकार का सिलेंडर आसी बद किन्नलेंगे सरकार गंटे आवान की मुट्टा दावातुन पैसी आ गुल्ले आलसी मंजी सिलेंडर आसी बद कलेंजी ममालसी मंजी नेडू ಈಗ తెలంగాణ సర్కార్ మొన్నే ఆత్మసమర్పణ ఇవ్వమంటో వాళ్ళకనే బాకీ కామ్రేడ్స్ మింటారు బాకీ కామ్రేడ్స్ అంటే ఎవరు ఆటోరా వావరై దేవాల్ మింటారు విజయాలు ఉద్దమ్ సింగ్ వాళ్ళకే సదస్సులు అంటే మింటారు ఎవరికంటే వాటరించి ఆ స్కీమ్ ఉంటాం వాటికి ಈಗ ಸರ್ಕಾರ ಸಂಘೆ आत्मसमर्पण తీసి జనత సంఘ కలి వాళ్ళపై జంట లోపం మన పెద్ద సమస్యతో పోయిమంది నేను జంటకి ఉపయోగం లేకపోతే కామ్ కియే కాలేంజి మమ్మ ఆహ్వాన్ की ముంతో ఇది ನನ್ನ ವೇತನ చోటితోకి లాల్ సలాం तो ఇకన్నా ఇంకొంచెం చెప్తావా అంటే అంతకుముందు తెలుగు చెప్పినావు కదా కొత్త ఎక్స్పెక్ట్ స్టార్ట్ చేయలే కదా అదే అదే అడుగుతున్నారు సార్ కరెక్ట్ ఓకే థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఈ మావోయిస్ట్ పార్టీ కానీ అంతకుముందు పీపుల్స్ వార్ కానీ బ్యాన్ పెట్టి దాదాపు 35 years అవుతుంది సార్. ఇప్పుడు ఈ యాక్టివిటీ అయితే మొత్తం ఆల్మోస్ట్ జీరో వస్తున్నది. మీ ఈ కమిటీలో కూడా అందరు వెళ్ళిపోతున్నారు కదా. ఇప్పుడు ఏమైనా బ్యాన్ లిఫ్ట్ చేసి ఏమైనా అంటే విలేజెస్ లో ఏమైనా కొద్దిగా పీస్ఫుల్ లైఫ్ ఇండియా చేయాల్సిన డిసిషన్ అండి అది. లేదు అంటే మీరు ఏమైనా ప్రపోజ్ చేయగలుగుతారా? ఇప్పుడు డీజీపీ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఉంది కదా ప్రైమ్ మినిస్టర్ తో. మీ క్వశ్చన్ అడిగి ఇప్పుడు ఆలోచిస్తాను దాని గురించి. క్వశ్చన్ అడిగింది కదా దీని గురించి ఆలోచిస్తాను నేను. ఓకే So he says they can't speak, and it's the too young or too they don't know the language also. సార్ డీజీ గారు ఒక చిన్న క్వశ్చన్ సార్. మీరందరూ లొంగిపోయారు కదా సార్, వీళ్ళందరికీ మావోయిస్టు సిద్ధాంతం పట్ల పూర్తి భ్రమ తొలగిపోయినట్టేనా లేక ప్రాణభయంతో వీళ్ళు లొంగిపోతున్నట్ట? చెప్తావా నేను చెప్పాలనా? ఇంతకుముందు చెప్పినానండి సేమ్ క్వశ్చన్ ఇక్కడ నుంచి వచ్చింది. కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్. ఇది కూడా అంతే. సరే, ఈ హిడ్మా ఎన్కౌంటర్ విషయంలో తెలంగాణ పోలీసులు ఇచ్చిన లీడ్ తోనే ఏపీ పోలీసులు చేశారనే ఆరోపణ ఉంది. కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఆల్రెడీ చెప్పినా నేను. కరెక్ట్, టోటలీ రాంగ్ అండ్ 100% రాంగ్. ఐ రీటరేట్ ఇట్స్ రాంగ్. యా సార్. రావట్లేదు సార్. फोटोग्राफर साइड साइड हेलो फोटोग्राफर लो लो अरे लोग नहीं रहा हरीश फिर से लोग नहीं उठ रहा अरे फोटोग्राफर लो 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 फोटो. కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్, తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్, 20 లక్షల రూపాయల రివార్డ్. ముచాకి సోమ్డా అలియాస్ ఎర్రాల్, డీకే ఎస్జెడ్సీ మెంబర్, 20 లక్షల రూపాయల రివార్డు ఉన్నది. తక్షణ సహాయం ఇప్పుడు ఇవ్వడం జరుగుతున్నది. అబ్బాసి నారాయణ అలియాస్ రమేష్. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మహా న్యూస్.
మన ముకుంద జ్యువెలర్స్ వారి ముకుంద సిల్క్స్ ఘన ప్రారంభం నవంబర్ 23న మన దిల్సుఖ్ నగర్ లో ఓపెనింగ్ సందర్భంగా ప్రతి 3,000 రూపాయల షాపింగ్ పై ఒక 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఉచితంగా పొందండి. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. ఆఫర్ 23 నుంచి 30 వరకు మాత్రమే. కాకపోతే చిన్న పని చేయాలి, కొంచెం రిస్క్ ఉంటుంది. సినీ కహాని. బాలీవుడ్ లో సాయి పల్లవికి దక్కిన ధనుష్ సినిమా ఛాన్స్, పూజా హెగ్డేకి కోలీవుడ్ లోనూ తప్పని బ్యాడ్ లక్. ఒకే పాత్రలో పోటీ పడనున్న రిషబ్ శెట్టి అండ్ మాధవన్. ఫ్యామిలీ మ్యాన్ 3తో రాజ్ అండ్ డీకే మళ్ళీ ఆశ్చర్యపరచనున్నారా? ఈ క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించిన డీటెయిల్స్ ఈ రోజు చూద్దాం. मिल जाते हैं कुछ ऑफिसर्स हमें, थोड़े पागल थोड़े अड़ियल, जिनके दिमाग में सिर्फ देश और देशभक्ति घूमती रहती है. ये देश के लिए मरना नहीं चाहते बल्कि जीना चाहते हैं, ताकि आखिरी सांस तक देश की रक्षा कर सके. मद्रास, नागपुर, त्रिवेंद्रम, लखनऊ, सर ये तो पूरे देश में पिछले 2 साल में ऐसे 13 केसेस आ चुके हैं. ये तो वो हैं जो डिटेक्ट हो गए.